17వ అధ్యాయము నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి మోషే నాయకత్వంలో, అహరోను నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను యాత్రకు సిద్ధపడుతూ వస్తున్నారు. అంటే మోషే వాగ్దాన దేశంలోనికి వీళ్ళందరినీ తోడుకెళ్ళడానికి ఆ జనాంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ జనాంగాన్ని సిద్ధం చేస్తున్న క్రమంలో వాళ్ళందరూ కూడా దాటి ఆ ప్రయాణము కనాను యాత్ర, అరణ్య యాత్ర చేయిచూ వస్తుండగా ఒకానొక ఘట్టంలో రెఫీదీం అనే ప్రాంతంలో, ఏ ప్రాంతము? రెఫీదీం అనే ప్రాంతంలో వారందరూ కూడా ఆగారన్నమాట. అంటే వారికి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవాది దేవుడు వారి ప్రయాణాలను కొనసాగించుచూ ఉండేవాడు. మన ప్రయాణాలు వేరు. ఆటో దొరికితే ఎక్కడం, ఆటో దొరకకపోతే ఇంకేదైనా ఎక్కిపోవడం, కానీ ప్రయాణం ఆపకపోవడం. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలు వారి ప్రయాణం అలా సాగలే. పగలు మేఘస్తంభం ఉన్నంత వరకే వారి ప్రయాణం. ఎప్పుడైతే మేఘస్తంభము ఆగిపోయిందో దేవుడు అక్కడ ఆగిపోమని మనతో చెబుతున్నాడు అని వారు గ్రహించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మళ్ళీ వాళ్ళు రాత్రి ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే దేవుడు ఇంకొక దాన్ని పంపించేవాడు, అగ్నిస్తంభం. ఏ స్తంభము? పిల్లర్ ఆఫ్ ఫైర్. అగ్నిస్తంభాన్ని నుంచి వారి యొక్క ప్రయాణాలు కొనసాగించేవాడు. వాళ్ళ ప్రయాణాలు పరిపూర్ణంగా దేవుని కనుసన్నల్లో, దేవుని యొక్క ఆధీనంలో, దేవుని స్వాధీనంలో నడుస్తూ వెళ్ళేవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రమంలోనే ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, రెఫీదీం అనే ప్రాంతంలో ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ, దేవుని పిల్లలందరూ కూడా మోషే నాయకత్వంలో నడిచి వస్తున్న వాళ్ళందరూ కూడా మోషే, అహరోనులారా అని చెప్పి అతనితో వాదం పెట్టుకున్నారు. ఇద్దరితో కూడా, మోషేతోను అహరోనుతో. ఎందుకంటే మాకు నీళ్లు లేవు ఇక్కడ. మేమున్న ప్రాంతంలో విస్తారంగా కాకరకాయలు, కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, నచ్చినంత మాంసం తినేవాళ్ళం. కానీ దేవుని ప్రజలమైన మమ్మల్ని మీరు ఎందుకు ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొచ్చారు అని చెప్పి, నీళ్లు కూడా లేవు, మేము చచ్చిపోతున్నాం ఇక్కడ అని చెప్పి ఈ దుర్మార్గులు, ఈ బుద్ధిహీనులు, భక్తిహీనులు మోషే మీద, అహరోనుల మీద తలపడి అవసరమైతే రాళ్ళిచ్చుకొని కొట్టి చంపేద్దాం వీళ్ళిద్దరిని, వీళ్ళే కారణం మనం బయటకు రావడానికి అని చెప్పి వాళ్ళు మోషే మీద మరియు అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. నడిపిస్తున్న నాయకుడి మీద తిరుగుబాటు చేస్తే అప్పుడు వెంటనే ఏమైందంటే, చూడండి 5వ మాట, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నువ్వు దేనితోనైతే నదిని కొట్టావో ఆ నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మోషే నువ్వేం చేయు, ఆ బండను ఏం చెప్పాడండి? కొట్టు. నీవు ఆ బండను కొడితే ఏమవుతుందంటే, చదవండి, నీళ్లు ఎక్కడుంది అమ్మా? త్రాగడానికి దానిలో నుంచి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే అట్లు చేశాడు, మోషే అలా చేశాడు. సో దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ చూడండి. మోషే, రెఫీదీములో ప్రజలందరూ కూడా నీళ్లు లేవని సనుగుతున్నారు. మీరు కూడా వెంటనే నా దగ్గరకు వచ్చి మొర్ర పెట్టారు. మొర్ర పెట్టిన తర్వాత నేను మీతో చెబుతున్నాను, వెళ్ళండి, హోరేబుకి ఎదురుగా కొండ ఉంది, ఆ కొండ ఎక్కి ఆ బండ మీద నువ్వేం చేయంటే, నీ చేతిలో ఉన్న కర్ర ఉందే, ఆ బండను నీ కర్రతో ఏం చేయి? కొట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ బండను కొట్టు. ఆ బండ నీకేమిస్తుందంటే, నువ్వు కొట్టడంతోనే మధురమైనటువంటి జలములు నీకిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ అందులో నుంచి త్రాగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కొట్టమన్నాడు, కొట్టాడు. ఇప్పుడు కొట్టమన్నటువంటి ఇదే దేవుడు ఒక్కసారి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోకి రండి. నాన్న 7 చదివండి డైరెక్ట్ గా. అంతట యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞాపించెను, నీవు నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమంతటిని పోగు చేసి వారి కళ్ళ ముందే లిజన్ ఆ బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందేమన్నాడు 17వ అధ్యాయంలో? బండను కొట్టుము అన్నాడు, అప్పుడు నీళ్ళిచ్చును అన్నాడు. అక్కడ కొట్టాడు, నీళ్లు బయటకు వచ్చాయి. కానీ అదే ప్రయాణంలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అదే కానాను యాత్రలో కాస్త ముందుకు వెళ్ళారు. రెఫీదీములో దిగినప్పుడేమో బండను కొట్టమన్నాడు, ఇక్కడ రెండవసారి దిగినప్పుడేమో నీవు వెళ్ళి బండతో మాట్లాడుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ కొట్టమన్నాడు, ఇక్కడ మాట్లాడమన్నాడు. ఇలాంటి సందర్భాలు 2 ఉన్నాయని చాలా మందికి తెలియదు, ఒకటే చదువుతారు చాలా మంది. అర్థమైందండి? ఈ సందర్భాలు 2 ఉన్నాయి బైబిల్లో. ఒక సందర్భమేమో బండతో మాట్లాడి నీళ్లు రప్పించుకోవటం, మొదటి సందర్భమేమో బండను కొట్టుట ద్వారా నీళ్లు బయటికి రప్పించుకోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ అక్కడ కొట్టమన్నాడు ఎందుకు? ఇక్కడేమో కొట్టిన తర్వాత ఏమన్నాడు? అక్కడ కొట్టే అలవాటు మోషేకు ఉండిపోయి కోపం మీద వెళ్ళి ఇక్కడ కూడా కొట్టేశాడు, ఇక్కడ కూడా కొట్టేశాడు. ఎప్పుడైతే మోషే ఆ బండను కొట్టాడో ఒక విచిత్రమైన, ఒక వింతైనటువంటి ఒక శిక్షను, జడ్జిమెంట్ ని, పనిష్మెంట్ ని దేవుడు పరలోకం నుంచి పంపించాడు మోషే మీదకి. మోషే, నీవు నా పరిశుద్ధతను ఘనపరచకపోతివి, సన్మానించకపోతివి, కాబట్టి నేను నీకు చేసిన వాగ్దాన దేశానికి నిన్ను చూపిస్తానే గాని ఆ దేశంలోనికి నేను నిన్ను చారవు, నేను నిన్ను తీసుకొని పోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం దాక్కుంది. మీరు ఇంతకు ముందు విన్నారో లేదో, కానీ ఇప్పుడు మీరు వినబోతున్నారు. అక్కడ దేవుడు ఒకసారి బండను కొట్టడానికి అవకాశం ఇచ్చాడు. కొట్టు మోసేయ్ అని చెప్పి కొట్టనిచ్చాడు. అదే బండను రెండవసారి కొట్టబోతుంటే కొట్టేసిన తర్వాత అలా కొట్టినందుకు గాను మరణ శిక్ష విధించాడు. వాగ్దాన దేశాన్నే చూడకుండా చేసేశాడు. వై? ఎందుకు ఇలా చేశాడు దేవుడు? కొట్టమని ముందు చెప్పాడు కదా. మొదటిసారి కొట్టమని చెప్పడానికి దేవునికి ఉన్న కారణం ఏంటి? రెండవసారి కొట్టొద్దు, మాటలు మాత్రమే ఆడు అని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారు? అందులో ఒక అద్భుతమైన, అదే సుందరమైన యేసుక్రీస్తు వారి సత్యము దాక్కుంది. అర్థమైందండి? ఇప్పుడు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంకి రండి. సహోదరులారా, ఒక సంగతి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ సంగతి ఏంటంటే, మన పితరులు, ఇది మనం కొత్త నిబంధనలో మాట్లాడుతున్నటువంటి మాట. పితరులు అంటే ఇందాక మనం చదువుకున్నాం, ఎక్సోడస్, నిర్గమకాండంలో ఉండే ఇశ్రాయేలీయులు. మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ ఎవరిని బట్టి అండి? మోషేను బట్టి అమ్మా మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. యాలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరిపోయిందా? సరిపోయిందా? పౌలు ఏం చెప్తున్నాడు? అక్కడ మోషే ఏం విన్నాడు, అహరోను ఏం విన్నాడు, దేవుడు ఏం చేశాడు, ఇవన్నీ క్రోడీకరింపజేసుకోండి. పాత నిబంధన గ్రంథంలో ఏ ఏ కార్యాలు జరిగాయో ఆయా అన్ని కార్యాలు కూడా దే ఆల్ టుగెదర్ పాయింట్స్ టు జీసస్. యేసును చూపిస్తాయి, యేసు చేసిన కార్యాలు చూపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ బండ క్రీస్తే. ఏ బండ క్రీస్తే?
17వ అధ్యాయము రెఫీదీములో కనిపించిన బండ ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆసారి రెఫీదీములో కనిపించిన యేసుక్రీస్తుని పిలువబడుతున్న బండ ఒకసారి కొట్టబడడానికి, ఒకసారి నలిగిపోవడానికి, ఒకసారి వేదన పడడానికి, ఒకసారి మరణం పొందడానికి దేవాది దేవుడే అనుమతినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కసారి, ఎన్నిసార్లు అండి? ఒక్కసారి. అదే బండను మోషే మళ్ళీ ఏం చేశాడంటే, ఈసారి కొట్టొద్దు, మాట్లాడని చెప్పాడు దేవుడు. ఏం చెయ్యి? మాట్లాడు, బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పినప్పుడు మోషే దాన్ని వినకుండా, దేవుని పరిశుద్ధతను వాక్కును గణపరచకుండా ఏం చేశాడంటే చేతిలో కర్ర చేత దాన్ని మరలా కొట్టాడు. ఈ మరలా కొట్టుట అనేది దేవుని దృష్టిలో వైపరీత్యము, పాపము, బుద్ధిహీనత, అసలు ఒక విధంగా చెప్పాలంటే నరక పాత్రమైనటువంటి పాపం. అమ్మో, అంత పాపమా అండి? అవును. ఎందుకు అంత పాపం అంటే, మనందరి యొక్క పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నిసార్లు మరణించాడు? ఒక్కసారి మరణించాడు. అర్థమైందండి? అంటే సర్వ మానవాళి యొక్క సకల పాపములు. హీబ్రూ, బుక్ ఆఫ్ హీబ్రూస్ 7:28 చదవండి. 7వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు తనను తాను అర్పించుకునేటప్పుడు ఓన్లీ వన్స్, ఒకే ఒక్కసారి ఆ పాప ప్రాయశ్చిత్తపు పని చేసి ముగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు అండి? యేసుక్రీస్తు కొట్టబడుట, యేసుక్రీస్తు దున్నబడుట, యేసుక్రీస్తు అనే బండను కొట్టుట ఒకే ఒక్కసారి జరగాలి. అర్థమైందండి? దానిని మోషే గౌరవించలేకపోయాడు. 2 సార్లు చేశాడు, 3 సార్లు, 4 సార్లు చేయడానికి అవసరత లేదు. ఈ కారణం చేత దేవాది దేవుడు మోషేకు మరణశిక్ష విధించాడు. అర్థమైందా? ఎందుకండి ఇంత మరణశిక్ష విధించాలి అంటే మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. హెబ్రీ పత్రిక, అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. అది ఎన్నిసార్లు వెలిగించబడి? ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి తప్పిపోయిన వారు, అది నోట్ దిస్ పాయింట్, తమ విషయములో దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని స్టాప్ దేర్ మరలా, ఏంటది? మరలా సిలువ వేయిచు బాహాటముగా యేసును అవమానపరుచుచున్నారు. కాబట్టి అలాంటి తప్పిపోయిన వాళ్ళు, అలాంటి చెడిపోయిన వాళ్ళు, అలాంటి పతనమైపోయిన వాళ్ళు మరలా మారు మనసు పొందురా బాబు అని నూతన పరచుట. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే మీకు ఒక అద్భుతమైన మెసేజ్ అందులో నుంచి వచ్చేయాలి. నూతన పరచుట సాధ్యం. ఒక్కసారి వెలిగించబడిన వాడా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడా, బాప్తిస్మం పొందుకున్నవాడా, ప్రతిరోజు వాక్యం చదువుతూ వాక్యములో ధ్యానము, సారము అన్నీ కూడా గ్రహిస్తున్నవాడా, ఆఘ్రానించుచున్నవాడా, నీవు ఇంకొకసారి నీ క్రియల చేత, నీ అవమానకరమైన కార్యాల చేత తప్పిపోతున్నావంటే నువ్వు యేసును తప్పిపోయి అసలు మరలా నువ్వు మారు మనసు వెనుకకు వస్తావో లేదో చెప్పలేం. అలాంటి వాడిని నూతన పరచుట అసాధ్యము, అసాధ్యం. కాబట్టి దేవుడు మోషేను అక్కడికక్కడే చంపేశాడు అన్నమాట. అర్థమైందా? ఇందులో ఆత్మీయ మర్మం ఉంది. ఇప్పటికీ ఇంకా మీకు చిక్కుముడిగా అనిపిస్తుంది. సులువుగా చెప్పేస్తాను ఇప్పుడు, వినండి. దేవుడు రెఫీదీములో బండను కొట్టమన్నాడు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు. అదే రెఫీదీములో బండను కొట్టు అని చెప్పిన దేవుడు కొంచెం ముందుకు వారి యాత్ర కొనసాగినప్పటికీ మళ్ళీ నీళ్ళు లేకుండా పోయినాయి. ఈసారి బండతో మాట్లాడు అని దేవుడు చెప్పాడు, కొట్టు అని చెప్పలేదు. అర్థమైందండి? కానీ మోషే ఏం చేశాడు? బండను కొట్టాడు. అంతే. దాని అర్థం ఏంటంటే సర్వలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాపములు క్షమించడానికి ఒకే ఒక్కసారి మరణం చెందాలి, ఒకే ఒక్కసారి వాడు బాగవ్వాలి. ఆ రక్తము చాలును అని అర్థం. అది చాలదు అన్నట్టుగా ఈసారి మోషే రెండవసారి యేసును కొట్టాడు. అందుకు ఆయన మరణమును
పొందుకోవాల్సి వచ్చింది. రెండవసారి మోషే యేసును కొట్టుట ఈక్వల్ టు ఈ రోజు చాలా మంది మారు మనసు పొందుకున్న తరువాత కూడా రకరకాల అవమాన క్రియల్లో, పాపపు క్రియల్లో, దుర్మార్గపు క్రియల్లో, రకరకాల అవినీతి వ్యాపారాల్లో, అవినీతి చూపుల్లో, దుష్ట తలంపుల్లో మళ్ళీ వాళ్ళు పొర్లుతూ ఉంటే వారు యేసును అవమానపరుస్తున్నట్టే కదా. మరి యేసును అవమానపరిచినోడు దేనికి పాత్రుడు? పాపమునకు పాత్రుడు. పాపానికి జీతం ఏంటి? మరణం. కాబట్టి మోసే చచ్చిపోవటం న్యాయమా కాదా? చాలా మంది తెలియదు. ఊరుకో ప్రభు, బండను మాట్లాడమన్నావు, పోనేదో కొట్టేశాడు, దానికి చంపేయటమే. చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఇంకెక్కడికక్కడికో తీసుకెళ్తుంటారు. అది కాదు రీజన్. దిస్ ఈస్ ద ఒరిజినల్ రీజన్. అర్థమైందండి? ఒరిజినల్ రీజన్ ఇది. యేసు రెండవసారి అవమానపరచబడ్డం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తన కుమారుని తను ఒక్కసారి నలగగొట్టడానికి తనకు అభీష్టమాయను. ఒక్కసారికి నా దేవా నా దేవా నన్నేళ్ళ చేయి విడిచితివి. దైవత్వంలో ఎడబాటును దేవుడు తట్టుకోలేకపోయాడు. దైవత్వంలో ఎడబాటు దేవుడు తట్టుకోలేనప్పుడు ఆయనను దూషించి ఆయన వేసినటువంటి పాపక్షమాపణ మార్గాన్ని ఎన్నిసార్లు అవమానపరుస్తున్నా నీ భక్తిని, నీ తాలూకు దుర్మార్గతను ఆయన ఎలా తట్టుకుంటాడు? అందుకు ఇదేం చూపిస్తుందంటే రేపు నీకు కూడా ఇలాంటి ఒక శిక్ష వస్తుంది అని చెప్పడంలో ఏ సందేహము ఉండాల్సిన అవసరత లేదు. లేదు. జాగ్రత్త సంగమా. ఒకసారి వెలిగించబడి రకరకాలుగా దేవుడు చాలా గొప్పవాడని ఒప్పుకొని బాప్తిస్మం పొంది మారుమనసు పొందానని చెప్పి పరిశుద్ధాత్మ అనుభవం కూడా పొందుకొని అద్భుతమైనటువంటి దివ్య ప్రభావ శక్తులు, అక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పడం అవ్వదు, రాబోయే యుగ సంబంధమైన ప్రభావం ఇప్పుడే అనుభవించి అని రాస్తుంది. తరువాత తప్పిపోయిన తరువాత అన్నాడు మళ్ళీ. అంటే ఇంత చేసినా కూడా తప్పిపోయే అవకాశం అయితే ఒకటి ఉంది. ఎప్పటికీ పడము, మేము ఇప్పటికిలాగే ఉంటాం, మా పరిశుద్ధత ఎప్పుడు కూడా చెక్కు చెదరదు, అలా ఎప్పుడు భావించకండి. చాలా డేంజర్. అర్థమైందండి? పడిపోతుంటాం అన్ని వేళలా. మన పరిశుద్ధత, మన ఆత్మీయ జీవితం ఒకే గ్రాఫ్లో ఉండదు, ఒకే ఎత్తులో ఉండదు, ఒకే డౌన్లో ఉండదు. అర్థమైందండి? దానిని ఒకే స్థాయిలో నిలబెట్టుకోవడం విశ్వాసి యొక్క కర్తవ్యము, బాధ్యత. ఎన్నిసార్లు యేసును అవమానపరుస్తావు? 10 మంది మధ్య ఎవరు లేరు కదా అని చెప్పి నువ్వు ఒక్కడివే క్రైస్తవుడు అయి ఉండి 10 మంది అన్యులు ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరు లేడులే నన్ను అడగడానికి అని చెప్పి ఈ క్రైస్తవుడు నోరు తెరిచి వాళ్ళతో పాటు పిచ్చాపాటిగా మాట్లాడి బూతులు కూడా బయటకు తీసుకొస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అందులో ఎవడో ఒకడు ఖచ్చితంగా అడుగుతాడు, అవునరా నువ్వు ప్రతిరోజు చర్చికి వెళ్తుంటావు కదరా, మాతో పాటు నువ్వు బూతులు ఆడుతున్నావు సరదాగా అంటాడు. కానీ సరదాగా పలికినట్టు కాదు, దేవదేవుడే గాడిదకు నోరిచ్చి పలికించినట్టుగా ఆ బుద్ధిహీనుడికి బుద్ధి ఇచ్చి పలికించి నీ బుద్ధిహీనతను గద్దిస్తాడు. అక్కడ వాడు నీకు దేవుడు, గుర్తుంచుకో. ఆడేం దేవుడు అండి, పనికిమాలాడు, సార్ తాగుతాడంటే అవసరంలే. ఆడిని బట్టి కాదు, నీ బుద్ధిహీనతను బట్టి దేవుడు వాడిని వాడుకున్నాడు. నువ్వెవడు వాడిని నచ్చడానికి? అది చూసుకో. ఎవరు లేరు కదా నచ్చినట్టు మాట్లాడుతాను, ఎవరు లేరు కదా నా నోరు వాడేస్తాను, నా కన్నులు వాడేస్తానంటే జాగ్రత్త. మోషేకు నువ్వేమి ఎక్కువ కాదు, మోషే కంటే నువ్వేమి ఎక్కువ కాదు. ఒక్క దెబ్బతో తీసేస్తాడు. అవును, ఆయన పరిశుద్ధతను అన్నాడు అక్కడ. అందుకే నా పరిశుద్ధతను ఏం చేయకపోతేవి, సన్మానించకపోతేవి, ప్రజల ముందు నన్ను అవమానపరిచితివి అన్నట్టు మాట్లాడాడు దేవుడు. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో అన్నాడు, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట అది నా పరిశుద్ధతను సన్మానించకుండునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మరి ఎంతవరకు వాళ్ళు నమ్మింది అంటే దేవుడు దాన్ని కొట్టిపారేస్తున్నాడు ఏకంగా. నన్ను మీరు నమ్మకపోతిరి, నన్ను ఘనపరచకపోతిరి. నేనేం చెప్పాను? మాట్లాడమన్నాను కదా. ఒకసారి మాత్రమే బద్దలవ్వాలి, ఒకసారి వేదన పడాలి క్రీస్తు. సర్వమానవాళి సకల పాపముల కొరకు యేసుక్రీస్తు అన్నిసార్లు శ్రమలు పొందాల్సిన పని లేదు, ఒకేసారి శ్రమలు పొందాలా. రెండవసారి మూడవసారి నో, అలా ఉండకూడదు. కానీ ఈరోజు చాలా మంది రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కూడా యేసును బాహాటముగా అవమానపరుస్తున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వారు ఎన్నిసార్లు యేసును సిలువేసేస్తున్నారో, కానీ అది పాపం అంటున్నాడు దేవుడు. బాహాటముగా దేవుని కుమారుని యేసును సిలువ వేయచ్చు, ఆ మాట వాడాడు అక్కడ, సిలువ వేయచ్చు.
నువ్వు చేసిన రెండవసారి తప్పు, మూడవసారి తప్పు, నాలుగోసారి తప్పు, నువ్వు సిలువేస్తుండడమే. యేసుని పట్టుకొని మళ్ళీ సిలువేస్తున్నట్టే నువ్వు. దాన్ని అక్కడ తీసుకెళ్ళి పోల్చాడండి దేవుడు. అక్కడ తీసుకెళ్ళాడు, సిలువ వేస్తున్నట్టే. చాలా జాగ్రత్త అండి. పనిష్మెంట్ కూడా దేవుడు ఇస్తున్నాడు. అందుకే జాగ్రత్త. వాగ్దాన దేశాన్ని చూస్తావు కానీ ఏం చేయవు, అక్కడికి నేను తీసుకెళ్ళను. అంటే పరిశుద్ధత తెలుసు, వాక్యం తెలుసు, వాగ్దానాలు తెలుసు, యేసు ద్వారానే పరలోకమని తెలుసు. ఇవన్నీ నీ అనుభవంలోనికి వస్తాయి. గొప్ప సేవ కూడా చేస్తావు, కొన్ని ఆత్మలు కూడా రక్షిస్తావు, నీళ్లు కూడా కట్టుకుంటావు. కడకు నీ ఒక్కడివే ఆ గొప్ప లోకానికి ఎంటర్ అవ్వకుండా చేస్తావు. నేను నరకాన్ని తీసుకెళ్తాను నేను. అమ్మో, అర్థమైందా? అదేంటి ఎంత చేసినా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది 10 మంది మధ్య ఖ్యాతి కాదు, నీ హృదయ గర్భములో నుంచి వచ్చే ఏకాకి రూపంలో వచ్చే వ్యక్తిగత యథార్థత కావాలి దేవునికి నీ నుంచి. అది కావాలి. వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ, వాళ్ళందరూ నా కోసం ఏమనుకుంటున్నారు? నో 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 నో, అవసరం లేదు. ప్రభువా, నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు తండ్రి, అది చాలు అని తన లోపలికి చూసుకోగలిగిన వాడు యథార్థమైన భక్తుడు, యథార్థమైన విశ్వాసి. ఎవరిని బట్టో దేనిని బట్టో మాట్లాడకూడదు. దేవునితో నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుని నీతిని ఆధారం చేసుకునే మాట్లాడాలి, అంతే. ఇంకేవి ఆయన దగ్గరికి ఆ చెట్టా తీసుకెళ్ళకూడదు. నువ్వు చూడు 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 ప్రభు వాడు ఎలాగనుకుంటున్నాడు, ఊర్లో తగులు అనుకుంటున్నారు ఏంట, ఆయనకు రుజువు పిలుస్తున్నారు. అది కాదు భక్తి అంటే. నేనేంటి ప్రభువా నన్ను చూపించు, నువ్వేంటో నాకు తెలియచెప్పు, నీ సాదృశ్య లక్షణాలన్నీ నాలో సాకారమయ్యేటట్టు సహాయం చేయి తండ్రి. ప్రార్థించుకోవడం భక్తి, సాధన చేసుకోవడం భక్తి. అర్థమైందండి? వెంటనే ఆ వాగ్దాన దేశంలోనికి మోషేను వెళ్ళనివ్వలేదు. వారికి అక్కడ సాదృశ్యంగా సంభవించాయి. కానీ ఇప్పుడు మనకు రియాలిటీ, యేసుక్రీస్తు రియాలిటీ. అర్థమైందండి? యేసుక్రీస్తు రియాలిటీ. వెంటనే ఏం చేశాడు దేవుడు? ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. మనకు టైం లేదు కానీ నేనే చెప్పేస్తాను. మోషే చనిపోయిన తర్వాత వారిని వాగ్దాన దేశం చేర్చడానికి దేవుడు ఇంకొక లీడర్ని ఎంచుకున్నాడు. ఎవరండి? యెహోషువ. ఎప్పుడైనా గమనించారా? యెహోషువ నూను కుమారుడైన యెహోషువ మోషే చేతి మీద నీళ్లు పోయువాడుగా ఉండెను అనంది. అంటే పరిచారకుడు అని అర్థం. ఎవరి చేతి మీద? మోషే చేతి మీద. ఎవరి కుమారుడైనా? నూను కుమారుడు. అతని పేరేంటి? యెహోషువ. ఏది కూడా యాదృచ్ఛికం కాదు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఈ యెహోషువ అనేటువంటి పేరు ఒక్కసారికి రాలే. ఆ యొక్క యెహోషువ యొక్క పేరు హోషేయ అని ముందుంటది. హోషేయ అని ఉంటది, చూసుకోండి. హోషేయ గ్రంథం కాదు, ఇతను వేరు. అర్థమైందండి? హోషేయ. వెంటనే మోషే చేసినటువంటి కార్యం ఏంటంటే, యెహోషువ ఎప్పుడైతే తదుపరి నాయకత్వానికి సిద్ధమవుతున్నాడో మోషే హోషేయని పిలిచి, అనగా యెహోషువను పిలిచి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మోసెస్ హ్యాడ్ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ హోషేయ టు యెహోషువ లేదా జాషువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ పని అదే చేశాడు. ఎందుకు అంటే మరి కొద్ది రోజుల్లో మోషే చచ్చిపోతాడు, చంపబడతాడు. అది దేవునికి తెలుసు. కాబట్టి అనుకోకుండానే దేవుడు చెప్పిందల్లా చెయ్యాలి. మనసులో ప్రేరేపించిందంతా ఒక ప్లాన్ ప్రకారం దేవుడు వెళ్తున్నాడు. ఆ ప్లాన్ మోషే ఫాలో అయిపోతాడు అసంకల్పితంగా. అది అసలు విషయం. తనకు తెలియకుండా అన్నోయింగ్లీ కొన్నిసార్లు మనం దేవుని పనులు చేస్తుంటాం, తెలుసా? మనకు తెలియదు, కానీ అవి రియల్. అవే చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆత్మలకు కాపరి. ఆయన వెళ్ళి ఈ ఆత్మతో కనెక్ట్ అయిపోతాడు. ఈ మనసు మనకి ఏం చెప్తుందో ఈ శరీరం అదే చేస్తుంది. మనసులో అప్పుడే అనిపిస్తుంది, నువ్వు అర్జెంటుగా వెళ్ళి హోషేయకి పేరు మార్చే అన్నాడు దేవుడు. ఎందుకు ప్రభువా? ఏంటి ప్రభువా? ఎలా ప్రభువా? నో, నువ్వు వెళ్ళు, మార్చేయి అన్నాడు. వెళ్ళాడు, మార్చేశాడు. వెంటనే ఏం పేరు మార్చాలి ప్రభువా? యెహోషువ అని పేరు పెట్టి అన్నాడు. దేవుడే ఇచ్చాడు ఆ పేరు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉండే ఇంకొక పెద్ద లాజిక్ ఏంటంటే, లాజిక్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుకుండే మరొక పేరు యెహోషువ. ఏంటండి? యెహోషువ.
యెహోషువ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడేం చూపిస్తున్నాడు అంటే అక్కడ వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్లే విషయంలో మోసే ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన మోసే స్థానములో యెహోషువ వచ్చాడు. అది పాత నిబంధన. దాన్ని కొత్త నిబంధనలో అక్షరార్థం నెరవేర్చడానికి దేవుడు ఇప్పుడు అద్భుతమైనటువంటి వాక్యం చెప్తున్నాడు. మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృప ఈ భూలోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ధర్మశాస్త్రము ఏమాత్రము కూడా మనుషులను నీతిమంతులుగా చెయ్యలేదు అని చెప్పడానికి ఆ యొక్క మోషేను అక్కడితో అంతం చేసి కావాలని వెంటనే యేసుక్రీస్తు ప్రభువుకు లేదా పేరుకు అర్థమిచ్చునట్టి యెహోషువను దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది ఎక్కడ చూపిస్తుంది అంటే క్రొత్త నిబంధనలో సర్వ నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తే మిమ్ములను వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ వాగ్దాన దేశము? అక్కడైతే పాలు తేనెలు ప్రవహించే మట్టితో కూడుకున్నటువంటి భూలోక దేశము. ఇప్పుడు మనమైతే ఎక్కడికి వచ్చాము? దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన అది అసలు విషయం. అది యేసు నొద్దకును మీరు వచ్చితిరి. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన మరి పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన వాగ్దాన దేశం నూతన యెరూషలేము. ఇప్పుడున్న యెరూషలేం కాదండి, నూతన యెరూషలేం. అది సిద్ధంగా ఉంది, సిద్ధంగా ఉంది. ఆ నూతన యెరూషలేం ప్రస్తుతం భూమి మీద తయారవుతుంది. ఎక్కడండి? భూమి మీద. ఆ నూతన యెరూషలేం ఎవరో కాదు, ఇదిగో ఇప్పుడు కట్టబడుచున్నటువంటి దేవుని సంఘమైన మనమే. ఇలాంటి మనము యేసు చేసిన ఆ గొప్ప కార్యాలను మనము నిజముగా గుర్తులో పెట్టుకోకపోతే ఈ యేసును మరలా 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 సిలువ వేసి మనం చంపేసే ప్రయత్నం చేస్తున్నాము. అర్థమైందండి? ఇది ఈ కారణం చేత దేవుడు మోషేను అక్కడికక్కడే అంతం చేయాల్సి వచ్చింది. నువ్వు చూస్తావే గాని అక్కడ కాళ్ళు పెట్టవు, నేను పెట్టనివ్వను అన్నాడు దేవుడు. చూస్తావు గాని పెట్టనివ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించకపోతే. ఈరోజు కూడా సమాజాలను, సంఘాలను, నీ ఇంటి వారిని, నీ స్నేహితులను, నీ చుట్టూ ఉన్న వారిని నేను భక్తి పరుడాను అని నువ్వు చెప్పుకున్నావు కదా. క్రీస్తు పేరిట క్రీస్తు పరిశుద్ధతను నువ్వు సన్మానించకపోతే, నీ రక్షణ జీవితాన్ని నువ్వు ఘనంగా ఎంచకపోతే మోషే కంటే పెద్దోడివేం కాదు నువ్వు. అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతావు. అది వాస్తవం. అర్థమైందండి? అంటే దీని అర్థం మరి నన్ను చంపేసి నరకంగా తీసుకెళ్తాడా అంటే కాకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్పనా, నీవు నంబర్ 1 నీ కాలానికి ముందే నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నంబర్ 2 మహిమ వెంబడి మహిమ, మహిమ వెంబడి మహిమ అనే ఒక పరిస్థితి సంఘం భూమి మీద ఉంది. భూమి మీద సంఘంలో ఉంది. అది కూడా చెప్పి ముగిస్తాను బావినండి. ఈ లోకంలో అందరూ పరలోకం వెళ్ళగలుగుతారేమో అంటే క్రైస్తవులు. కానీ ఒక చాలా భయంకరమైన బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? చాలా దుర్వార్త ఏంటో తెలుసా? అంత పెద్ద పరలోకం నువ్వు వెళ్ళినా దేవుడెవరో, ఆయన ముఖమేంటో అక్కడ కూడా నువ్వు చూడలేని ఒక భయంకరమైన భేద పరిస్థితి అక్కడ ఉంటుంది. అవును, భేద పరిస్థితి, చాలా భేద పరిస్థితి. చాలా మంది తెలియదు. అక్కడ అల్పులు ఉంటారు, అక్కడ గనులు ఉంటారు, మహాగనులు ఉంటారు, అక్కడ అధికారులు ఉంటారు, సర్వాధికారులు ఉంటారు. నిజమైన వాళ్ళకంటే ఇంకా వాళ్ళ అందరి అధికారుల మీద ఇంకొక అధికారి ఉంటాడు. నీ వెళ్ళబోచున్న పరలోకములో మహిమ అంతస్తుల్లో స్థాయి భేదాలు ఉండబోతున్నాయి. కొంతమంది పనికిమాలోళ్ళు ఈ పులుసుతో ఈ ముద్ద దిగిస్తారు. అంత డీప్ గా ఆలోచించకండి. ఆదివారం వెళ్ళామా లేదా, రూపాయి కానుక వేసామా, ఇది అంతవరకే. కానీ అవి మన ఉద్యోగాల్లోనికి, అవి మన బంధుత్వాల్లోనికి, అవి మన సంతోషాలు దోచేస్తున్నాయంటే మన సంతోషాల్లోనికి దేవుని వాక్యం తీసుకొస్తావేంటి? చేదస్తం మాట్లాడతావేంటి? ఇలా చెప్పిన భక్తులు కూడా ఉన్నారండి.
వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ ఆల్. ఇదిగో సిలువ వేసుకోవాలి, ప్రతి వారమో నెలలో వెళ్ళి ప్రభరాత్రి భోజనం తీసుకోవాలి, క్రిస్మస్ వస్తుంది చక్కగా మంచి బట్టలు కొనుక్కొని హాజరైపోవాలి. అంతేగాని ఏంటి ఇలాంటి మరీ డీప్గా చేదస్తం వచ్చేది మనకు కాదు ఇవి అని. రక్షణ పొందుకుంటే చాలు, ఇక ఎలాంటి పరిశుద్ధాత్మ వరాలు మనకు అవసరం లేదు అని సాగిపోతున్న చవట సంఘాలు ఎన్నో ఎక్కువైపోతున్నాయండి. చవట భక్తులు కూడా ఎక్కువైపోతున్నారండి, ఎక్కువైపోతున్నారు. దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ వెరీ విల్లింగ్ టు బి కాల్డ్ యాస్ క్రిస్టియన్స్, బట్ దే డోంట్ వాంట్ ఎనీ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెళ్ళబోతున్న లోకములో ఒక భయంకరమైన దుస్థితి ఉన్నది, నీకు తెలియట్లేదు. అందుకే దేవుడు ఇక్కడ ఆ పదం వాడాడు, మహిమ వెంబడి మహిమ, మహిమ వెంబడి మహిమ, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు దేవుని పక్షాన నేర్చుకుంటుంది ఏది కూడా ఆ రోజు వ్యర్థం కాదని ఆ రోజే నీకు అర్థమవుద్ది, ఆ రోజు అర్థమవుద్ది. అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే, ఆ మహిమ లోకంలో ప్రవేశించే క్రైస్తవులు దేవుని దర్శనం లేకుండా కోల్పోతారు. దేవుణ్ణి వాళ్ళు చూడలేరు, తెలుసా? దేవుని చూడడం అవదు. మరి దేవుణ్ణి చూడడం అవదు కదా, మరి ఎలాగండి? అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎలాగుంటాడంటే, అనుమానం లేకుండా పక్కనే ఉన్న పెద్ద భక్తుడు, మోషే లాంటోడో, యోబు లాంటోడో, పేతురు లాంటోడో ఎవరో ఒకడు ఉంటాడు. ఆయన వచ్చి ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు, ఆయన కళ్ళు ఇలాగ ఉంటాయి, డౌట్ లేకుండా చెప్తాడు. ఎందుకంటే అతను చూస్తూ ఉంటాడు. ఆయనకు ఇదిగో యథార్థవంతులు నా ముఖ, ఆ పదం ఎప్పుడైనా చదివారా మీరు? యథార్థవంతులు నా ముఖ దర్శనం అంటే ఇక్కడ అనుకున్నారేమో, కాదు. ఒకవేళ ఎక్కడైనా మీరు తప్పులేదు అన్వయించుకోండి. యథార్థవంతులు నా ముఖ దర్శనం చేస్తారు అంటే యథార్థత లేని భక్తి పరులు కూడా కొంతమంది ఉన్నారు. వారు ఆ రోజు దేవుని ముఖ దర్శనం చేయలేరు. వాళ్ళకి ఎవరో వచ్చి ఒక భక్తుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, యేసుప్రభు ఎలా ఉంటాడు చెప్పవా? ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు? మహా గొప్ప పరిశుద్ధ లోకంలోనికి వెళ్ళి, మహా గొప్ప తేజోమయుల మధ్యకి వెళ్ళి, మహాది చాలా గొప్ప మేము, మా దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పుకున్నాడే, ఆ దివ్య సమాజంలోకి వెళ్ళి పనికి మాలిన జ్ఞానము లేని మాట్లాడుతుంటాడు. యేసుప్రభు ఎలా ఉంటాడు చెప్పవా? మిఖాయేలు ఎలాగుంటాడు చెప్పవా? తండ్రి అని దేవుడు అంటారు కదా, ఎలాగుంటాడు చెప్పవా? నేను అక్కడ ట్రినిటీ కోసం నేర్చుకున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మను వాడుకుని నేర్చుకున్నానే కానీ చెప్పానే కానీ వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలియదు, కొంచెం చెప్పవా అంటే ఇవేవి వివరించే హక్కు కానీ, ఎలాంటి ధైర్యం కానీ, ఎలాంటి జ్ఞానము కానీ వాడి దగ్గర దేవుడు ఉండనివ్వడు. ఎక్కడ అంటే ఆ మహాధర్మలోకంలో. ఆ పరలోకంలో కూడా కొంతమంది అల్పులు ఉంటారండి. ప్లీజ్, ఇంత తెలిసి కూడా నువ్వు ఇక్కడ అల్పుడుగా బతికితే నీ అంటే పనికిమాలుడు కూడా ఉండడు. కొందరు ఉన్నారండి, పరలోకం అంటే వెళ్ళిపోతాం, పర్లేదు, వెళ్ళిపోయి ఏం చేస్తావు? మీకు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఎవడైనా వచ్చి ప్రధానమంత్రి గారు నేరుగా కారు వేసుకుని మన ఇంటికి వచ్చేస్తారా? వస్తారా? వస్తారండి. అంటే ప్రధానమంత్రి కారు వేసుకొని రాగలడు మంది మార్బలంతో, కానీ నా దగ్గరికి వస్తాడా అంటున్నాను. ఎందుకు రాడు? నాకేం పేరుంది, నాకేం ఊరుంది, నాకు క్యాడర్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఎందుకంటే అంత గొప్ప ప్రధానమంత్రి నేరుగా నా దగ్గరకు రావాలంటే ఒక పెద్ద స్టేటస్ లో నేనైనా ఉండాలి, లేదా నా ఇల్లైనా ఉండాలి. అంత పెద్ద స్టేటస్ ఉన్న మనిషి పక్కన కూర్చోవాలంటే పనికి మాలిన నాకు అంత పెద్ద మనిషి ఎలా దొరుకుతాడు అనుకుంటున్నాను? అది నా బుద్ధి ఎంత కాదా? రేపు నీవు పరలోకం వెళ్ళినప్పుడు కూడా అంత మహిమ కలిగిన మహోన్నతుడు అల్పుడవైన నీకెలా దొరికేస్తాడు అనుకుంటున్నావు? దొరకడు. అక్కడ కూడా అల్పులు ఉన్నారు, అక్కడ కూడా గనులు ఉన్నారు, ఉన్నారండి. బుద్ధి కొంతమందికి. చిన్న వాక్యం చదివండి సార్, చిన్న ప్రార్థన చేసేయండి, చిన్న వాక్యము, చిన్న ప్రార్థన, చిన్న ఆరాధన చేసేయండి, మనకు బాగా టైం అయిపోతుంది, అటువైపు చాలా పెద్ద పని అని చెప్పి చిన్న వాక్యము, చిన్న ప్రార్థన చేసి యేసునామమున అడుగుచున్నాం తొందరగా చెప్పేసి ఆమెను చెప్పేసి హాయిగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసుకోవడానికి గంటలు 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 తరబడి తీసుకుంటారు. ఇటు చిన్న వాక్యం, చిన్న ప్రార్థన అంటున్నాడు కదా, నేను అడుగుతున్నాను, చాలా పెద్ద దేవుడు, పెద్ద వాక్యం, అక్కడ ఎలా దొరికేస్తాయి? వీడికి ఎలా దొరికేస్తాయి? తేడా లేదండి. భూమి మీద నూతనమైనది ఏది లేదు, మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది, ఇక జరగబోయేది కూడా మునుపు జరిగినదే. ఆకాశం క్రింద నూతనమైనది ఏది లేదు. కాకపోతే బోధ సరిగ్గా రావాలి నీకు, అంతే. ఎక్కడ తీసుకెళ్ళి దేన్ని అతకాలో దాన్ని అతికితే జిగేల్మని బల్బు వెలుగుతుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కొందరు బుర్రలు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దర్ సీనియర్ క్రిస్టియన్స్. సీనియర్ క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళకి రక్షణ ఉంటే చాలు అనుకుంటారు. చర్చికి వెళ్తే చాలురా, ఇవన్నీ మనం అందరితో నలుగురితో ఉండాలి కానీ ఒక్క బైబిలే సాటిస్ఫై చేస్తామంటే ఎలాగవుద్ది? అవదు అని వాక్యానికి మించి లోకపు అన్య ఆచారాలకు సాంప్రదాయాలకు విలువనిచ్చిన పెద్ద పెద్ద మాస్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అని పిలువబడుతున్న క్రైస్తవులు సంఘాల్లో ఈరోజు ఉన్నారు. వారికి వాక్యం కంటే ప్రజాభిప్రాయమే ముఖ్యం. వాక్యం కంటే క్రైస్తవ అన్య ఆచారాలే ముఖ్యం. క్రైస్తవులే అన్య ఆచారాలు ముఖ్యం. వీడికి బహుమానం వస్తుంది అంటారా? రాదు. ఇంకొక సత్యం చెప్తున్నాను. ఈరోజు నీవు ఒకవేళ ప్రధానమంత్రి కలవడానికి నీకు స్టేటస్ లేకపోయినా, కొద్ది రోజులు నువ్వు కష్టపడి ఏదో రకంగా డబ్బులు సంపాదించి నీ స్టేటస్ పెంచుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు మీట్ పిఎం. ప్రధానమంత్రిని మీట్ అయ్యేటువంటి ఒక ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ టైం ఉంది. కానీ గుర్తుంచుకో సంగమా, నువ్వు వెళ్ళబోతున్నటువంటి లోకములో సూర్యుడైనా చంద్రుడైనా ఉండడు. దట్ మీన్స్ సూర్యుడు చంద్రుడు లేడు అంటే దేర్ విల్ బి నో టైం. అక్కడ నువ్వు పొందుకునే అవమానము శాశ్వత కాల అవమానము. అక్కడ నువ్వు పొందుకునే ఘనత శాశ్వత కాల ఘనత. దీని నిమిత్తమైన భయపడండి క్రైస్తవులారా. బహుమానాలు లేని ఒట్టి రక్షణ ఎందుకట? రక్షణ పొందుకున్నామని చంకలు గుద్దేయకండి. వేర్ ఆర్ ద గిఫ్ట్స్? ఏవి బహుమానాలేవి? అవి లేవు. ఉట్టిగా బతికేస్తుంటారు. మీరెవరు అంటే మేము పురాతనమైన అని సాగదీస్తుంటారు క్రైస్తవులు. పురాతనమైన ఫలములేవి? ఫలములు లేని క్రైస్తవ్యం ఎందుకు? బహుమానాలు పొందలేని బతుకులు ఎందుకు? అది చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇలాంటి వారందరూ యేసుకు రెండవసారి సిలువ వేసిన వాళ్ళతో సమానం. అక్కడ అందుకే దేవుడు వాగ్దాన దేశాన్ని ఏం చేశాడు? చూపించాడు. కానీ అనుభవింపనిచ్చాడా? ఈరోజు కూడా క్రైస్తవుడా, నీకు పరలోక రాజ్యం లోపలికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ ఉన్న మహిమను కానీ, శరాపులు కానీ, కెరూబులు కానీ, ఇంకా ఏవేవైతే గొప్ప 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 వింతలు ఉన్నాయో వాటి కోసం, వాటి అనుభవాల కోసం ఇంత కూడా నీ అనుభవంలోనికి, అనుభూతిలోనికి రానివ్వడు. ఇది భక్తి. అర్థమైందా? ఉట్టిని వెళ్ళిపోతానంటావా? ఖాళీగా వెళ్ళిపో, నో ప్రాబ్లం. అవునండి. సినిమాకి ఎందుకు వెళ్తారండి? జనరల్గా అన్యులు కానీ కొందరు క్రైస్తవులు కూడా వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారు సినిమాకి? సినిమా తెరాట ఉంటే వీపు దాని వైపు పెట్టి ఇటువైపు మనుషులు అందరూ వచ్చారు లెక్కెట్టుకోవడానిక? సినిమా లోపలికి వెళ్ళేది సినిమాని చూడడానికి, ఎంజాయ్ చేసుకోవడానికి. మీకు అర్థం కావాలని పోలిక పెట్టాను. ఇది సరైన పోలిక కాదు, కానీ అర్థం కావాలి. మరి పరలోకం ఎందుకు వెళ్తామండి? ఆ ముఖ దర్శనం చేసుకుని ఆ తేజోమయుల గుంపులో స్టార్ట్ చేస్తాం. అవ్వ దగ్గరికి ఫస్ట్ వెళ్తాం. అసలు అవ్వమ్మ, అసలు ఎందుకు ఇలా చేసావు, అసలు ఎందుకు ఇలాగో అక్కడ ఫస్ట్ స్టోరీ వినాలి కదా. మరి ఆవిడే ఉంటుంది అక్కడ, గ్యారెంటీ ఉంటుంది ఖచ్చితంగా. పరలోకంలో టైం ఎలా స్పెండ్ అవ్వు తెలుసా? ఇలాగే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక్కొక్కరు ఎన్నెన్నో సంగతులు చెప్తారనమాట. ఇలా ఎందుకు చేసావు అసలు? ఆ తర్వాత మనము ఇంకా నచ్చిన వాళ్ళ దగ్గరికి, నోవహు దగ్గరికి వెళ్తాం. అర్థమైందా? ఆయన దగ్గరికి వెళ్ళి, నోవహు నువ్వు చాలా తప్పు చేసావు, ఈరోజు చూడు దోమల ద్వారా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం భూలోకంలో. ఆ రోజు నువ్వు వాడలోనికి వచ్చేటప్పుడు అన్నిటిని ఎక్కించావు, ఈ దోమలు బయట వదిలేస్తే బాగుండేది, నువ్వు చాలా తప్పు చేసావని నోవహుని ప్రశ్నిస్తాం. ఉంటాయి అలాంటి చిలిపి ప్రశ్నలు కూడా ఉంటాయి, అడుగుతావచ్చు, తప్పేం లేదు. ఇలా గడుపుతుంటాం అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ రాత్రి ఉండదు గనక, ఆకలి ఉండదు గనక, నిరాశ ఉండదు గనక ఆ నిత్యత్వంలో కాల ప్రవాహంలో అలా వెళ్ళిపోతూనే ఉంటాం. నిత్య సంతోషం. కానీ నేను చెప్తుంది ఏంటంటే కొందరికి ఆ సంతోషం దొరకదు. మీరు అనుకున్నారు దేవుణ్ణి చూడలేం కానీ మిగిలిన భక్తులు చూడగలం కదంటే నో, అక్కడ కూడా పెద్ద నో ఉంది. ఎందుకంటే నీ స్థాయికి తగినోడు ఎవడైనా అక్కడ పనికిమాలోడు ఉంటే ఆడితో బాతకనేసుకొని కూర్చోవడమే కానీ దానియేలు లాంటి, యెహోషువ లాంటి, అబ్రహాము లాంటి పెద్ద పెద్ద భక్తులు నీకు దొరకరు, కనిపించరు. గుర్తుంచుకో. మేము అప్పుడు అబ్రహాం ఏదో బలిచ్చాడట ఇస్సాకుని. ఒక్కసారి పరలోకంలో వచ్చాం కదా, ఒకసారి చూపించవా దేవదూత అంటే తెలివి తక్కువ దేవదూతలు కూడా ఉంటారు అక్కడ తెలుసా? అవునండి.
అక్కడ అత్యంత తెలివి తక్కువ దేవదూతలు భూలోకంలో ఉండే 1000 మంది ఐన్స్టీన్ల కంటే తెలివైన వాళ్ళు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1000 మంది ఐన్స్టీన్ల కంటే తెలివైన దేవదూతలు ఎవరు? అక్కడ అత్యంత తెలివి తక్కువ దేవదూతల్లో ఒకడెవడైనా ఉంటాడు. వాళ్ళల్లో ఒకడు సర్వ భూలోకం నుండి సకల మనుషుల కంటే జ్ఞాని. పరలోక మహిమది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు రిక్వెస్ట్ చేస్తాం, ప్లీజ్ దేవదూత కొంచెం నాకు అబ్రహాంను చూపిస్తుంటే. అబ్రహాం ఇంటి వరకు వెళ్ళగలం కానీ అబ్రహాంను చూసే అవకాశం నీకు లేదంటాడు. అదేంటంటే ఇప్పుడే కాదు, యుగ యుగాలు నువ్వు అబ్రహాంను చూడలేవు. ఒకవేళ అబ్రహాము దయతలిచి నీకు కనిపించాలనుకుని అతను వస్తే ఏమో నువ్వు అప్పుడే చూడాలి తప్ప నువ్వు తర్వాత చూడలేవు అంటాడు దూత. ఇదే జరుగుతుంది వాస్తవం. ఈరోజు ఈ భక్తి చాలు, ఈ 10 రూపాయలు వేసి సరిపోద్ది, ఈ త్యాగం చాలు, ఓ మరి అంత చేదస్తమా అని మాట్లాడుతున్నారు చూడండి. రేపాలు ఖాళీ చేతులతో అందరి ముందు అబాస్ పాలైపోతారండి, నవ్వుల పాలైపోతారండి. సంఘమా, నువ్వు రక్షించబడి ఎందుకు? ఈ రోజు నుంచి ఎక్విప్ చేసుకో, అలంకరించబడు దేవుని మహిమ సాధనాలతో, దేవుని భక్తితో. అందుకే మహిమ వెంబడి అత్యంత మహిమ కలిగిన వాళ్ళే దేవుని చూడగలుగుతారు. తక్కువ మహిమలో ఉండే మనుషులు ఉంటారు, ఎక్కువ మహిమలో ఉండే మనుషులు కూడా ఉంటారు. ఈ కారణం చేత ఇక్కడ దేవుడు మనకి ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాడు తెలుసా? తీయొద్దండి. 1 కొరింథీ 6వ అధ్యాయంలో మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా అన్నాడు. ఎవరు తీర్పు తీరుస్తామంట? ఓరు బాబు, ఇది ఇంకో సబ్జెక్ట్. దేవదూతలకు తీర్పు తీర్చుకోవాల్సినటువంటి జ్ఞానము ఆ రోజు మనకు ఆ అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఇద్దరు కొట్టుకొని ఆ ఇద్దరు తగులు ఆలే తెంపుకోలేక 10 అయితే మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దాం అనుకుని వీళ్ళు ఏ రక్షణ లేని ప్రెసిడెంట్ దగ్గరికి, ఏ రక్షణ జ్ఞానము లేని ఎస్ఐ దగ్గరికి వెళ్తుంటారు, కోర్టుల మెట్లు ఎక్కుతుంటారు. అంటే నువ్వు పట్టుకున్న గ్రంథము అంత చేతకాని గ్రంథం అని నువ్వు ఎంచుతున్నావు. అర్థమైందండి? ఏ తగువైనా, ఏ న్యాయమైనా అన్యాయమైనా, అది ఎంత పెద్దదైనా తీర్చుకోవడానికి, దాన్ని సెటిల్ చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవునండి. అప్పుడు వాళ్ళు ఇక్కడ బాగా ఆరితేరి ఆఖరికి ఎంత జ్ఞానంకి వెళ్ళిపోతారంటే దేవదూతల లోకంలోకి వెళ్ళి ఏం తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి దేవదూతలకు సైతం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి గురువుగా మారిపోతాడు. ఎవరు అంటే భక్తులు. ఇంకో సంగతి తెలుసా? అది కూడా చెప్తాను, వినండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్యమైన సంకల్పము చొప్పున. అమ్మో, చాలా చాలా వండర్ఫుల్ వర్స్ ఇది. పట్టుకుంటూ ఆలోచిస్తూ పలకండి ఆ మాటలు. మీ బైబిల్ ఉన్నవారి బైబిల్లో చూడండి, ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత కూడా ఉంది. చదువునా? పరలోకములో ఉండే ప్రధానులకును, పరలోకములో ఉండే అధికారులకును సంఘము ద్వారా దేవుని యొక్క బాబోయ్ నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియవలెనని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకేమర్థమైంది? అర్థమైతే అసలు ఊరుకోలేరు. దేవుని సంఘము ద్వారా, మట్టి మనుషులమైన మన ద్వారా పరలోకములో ఉండే ప్రధానులకు, పరలోకములో ఉండే అధికారులకు దేవుని మహాజ్ఞానమును, నానా విధములైన జ్ఞానము మనము వారికి బోధిస్తామట. ఆ పీక్స్ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ లెవెల్స్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడు చింతపండు లేదనైనా ఉప్పు మర్చిపోకు, ఎల్లుల్లిపాయలు మర్చిపోకు. ఇదే బతుకుని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. రూపాయి పోకూడదు, రూపాయి ఎవరికి ఇవ్వకూడదు. వీడేం భక్తుడు, వీడేం మనిషి. పీక్స్ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుకే అన్నాడు దావీదు, నేను ఎక్కలేనంత కొండలు ఉన్నాయి తండ్రి, ఎక్కించయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోండి, మీ ద్వారా అంటే మన ద్వారా, సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము మనం బోధించడం ఏంటండి? అది మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కాదు, పరలోకములో ఉండే ప్రధానులకు, పరలోకములో ఉండే అధికారులకు, వారికి మనము దేవుడి కోసం బోధించాలట. వా, వండర్ఫుల్. భక్తి చేస్తే అలా చెయ్యాలండి. మహిమ వెంబడి మహిమ. అంటే ఏం ప్రభు, ఒక్క మహిమ చాలదంటే చాలదరా? నువ్వు నన్ను చూడాలంటే నా అంతటి వాడవు
అవ్వాలి కదా. ప్రధానమంత్రి పక్కన కూర్చోవాలంటే కనీసం నీ స్థాయి ఒక ఎంపీ స్థాయి అయినా అయి ఉండాలి కదా. ఇప్పుడు మంత్రి స్థాయి పక్కన పెడదాము, ఒక ఎంపీ స్థాయి పార్లమెంట్లో కనీసం ప్రధానమంత్రి గారు అబ్బా అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలంటే, ఆ పార్లమెంట్ లోపలికి వెళ్ళాలంటే కనీసం ఒక మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ అవ్వాలి. అవునా కదా? అంటే మనిషి అయిన ప్రధానమంత్రినే కలవడానికి యు నీడ్ ఎ క్యాడర్. ఒక అవసరం పడుతుంది కదా, ఒక స్థాయి, ఒక అంతస్తు. ఆ మహామహుడగు ఆ సింహాసనాసీనుణ్ణి ఉన్నపాటున నీ పనికి మళ్ళీ 5 పైసలు భక్తితో ఎలా కలిసేస్తావు? ఎలా కలిసేస్తాను అనుకుంటున్నావు? అవ్వదు, 100% అవ్వదు. దేవుడు ఒప్పుకోడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు చాలిన భక్తి కావాలంటాడు. షో మీ సఫిషియంట్ ప్రేయర్, సఫిషియంట్ హోలీనెస్, సఫిషియంట్ ఇంటెగ్రిటీ కావాలి. ఏది అడుగుతాడు? చాలిన భక్తి చెయ్యాలి కదండి. అది లేని వాళ్ళందరూ శంకలు గుద్దేయడమే. యేసు ప్రభు నమ్ముకుంటే చాలండి. అవునా? నమ్ముకుంటే చాలా. ఈ లోపల ఉన్నవన్నీ మరి ఏంటివన్నీ? బోల్డ్ ఉన్నాయి బాబు. పనస పండు చూడడానికి ఒకటే, దాన్ని కోసి ఇప్పిన తర్వాత లోపల వందలాది తొనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ ఒకటే, దేవుడు ఒక్కడే. ఆయన గ్రంథము లోపలికి నీవు వెళ్ళగలిగి చూడగలిగితే, పౌలు అన్నాడు అందుకే, ఓహో నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంత గొప్పవి అన్నాడు. నేను వివరించలేనయ్యా అన్నాడు. లోపలికి వెళ్ళు, అప్పుడు అర్థమవుతాయి. భక్తి అలా చేయాలి.